ప్రోటీన్ని డేంజరస్ అని చెప్పేవాళ్ళు, ప్రోటీన్ని మ్యాజిక్ అని చెప్పేవాళ్ళు. ఈ రెండు కంప్లీట్ ట్రూత్ కాదు. ఈ వీడియోలో మీకు ప్రోటీన్ పైన కంప్లీట్ క్లారిటీ ఇస్తాను. నో హైప్, నో ఫియర్. ప్రోటీన్ అంటే చాలామంది జిమ్ ఫుడ్ లేకపోతే మజిల్ గెయినింగ్ ఫుడ్ అని అనుకుంటారు. ప్రోటీన్ అంటే జిమ్ ఫుడ్ కాదు, అండ్ ప్రోటీన్ అంటే మజిల్ గెయినింగ్ కోసం మాత్రమే వాడేది కాదు. మీ స్కిన్, మీ హెయిర్, మీ హార్మోన్స్, మీ ఎంజైమ్స్ అండ్ మీ ఇమ్యూనిటీ అండ్ ఎక్సెట్రా అన్నీ ప్రోటీన్ పైనే డిపెండ్ అయి ఉంటాయి. సింపుల్గా చెప్పాలంటే ప్రోటీన్ లేకపోతే బాడీ సర్వైవ్ అవ్వదు. సో మనకి ఇంటర్నెట్లో కూడా 2 ఎక్స్ట్రీమ్స్ ఉన్నాయి. ఒకటి అంటాడు ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటే మనకి కిడ్నీ ఫెయిల్యూర్ అయిపోతుందని, అండ్ ఇంకొకరు చెప్తారు ప్రోటీన్ మనం తీసుకుంటే ఫ్యాట్ అనేది ఇట్లా కరిగిపోతుంది అండ్ ఇది ఓన్లీ జిమ్కి వెళ్తేనే తీసుకోవాలి మనము, లేకపోతే తీసుకోకూడదు అని. ఇవి రెండు కూడా రాంగ్ కాంటెక్స్ట్తో చెప్పినవి ఇవి. అండ్ ఎవరైతే ఫ్యాట్ లాస్ చేయాలని చూస్తున్నారో, అండ్ ఎవరికైతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందో, ఇంకా పీసీఓఎస్, పీసీఓడి అండ్ ఇమ్యూనిటీ వీక్ ఉంది అని అనిపించిన వాళ్ళు, అండ్ మజిల్ ఫెటిక్ కానీ మజిల్ లాస్ అవుతున్నట్టు అనిపించినా కానీ, ఇలాంటి పీపుల్కి మజిల్ రికవరీ కోసం ఆర్ మజిల్ స్టెబిలిటీ కోసం అండ్ పైన చెప్పిన లిస్ట్ లాగా ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఇక్కడ మనకి ఒక క్వశ్చన్ వస్తుంది, సో మరి మీరు ప్రోటీన్ తీసుకోమని చెప్తున్నారు, మరి ప్రోటీన్ ఎవరికి ప్రాబ్లం అవ్వచ్చు అండ్ ఎవ్వరు ప్రోటీన్ని తీసుకోవద్దు. సో ఇలాంటి విషయాలలో మనకి హానెస్టీ ఉండాలి అండ్ క్లారిటీ ఉండాలి. సో ప్రోటీన్ ఎవరు ఎక్కువ తీసుకోకూడదు అంటే బ్లడ్లో క్రియాటినిన్ లెవెల్స్ హై ఉన్న వాళ్ళు అండ్ యాక్టివ్ కిడ్నీస్ ఇష్యూస్తో సఫర్ అవుతున్న వాళ్ళు. ఇలాంటి వాళ్ళు ప్రోటీన్ని ఒక డాక్టర్ చెప్పినప్పుడు అండ్ ఒక న్యూట్రిషనిస్ట్ గైడెన్స్తో మాత్రమే ప్రోటీన్ ఇంటేక్ని చూసుకోవాలన్నమాట. ప్రోటీన్ ఇంటేక్ ఎంత తీసుకోవాలో తెలుసుకోవాలి వీళ్ళ దగ్గరే. అండ్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రోటీన్ అనేది ఎప్పుడు డేంజరస్ కాదు, దీన్ని మిస్యూజ్ చేయడం చాలా డేంజరస్. అండ్ నార్మల్గా ప్రోటీన్ అనేది మనకి సెటైటీ ఇస్తుంది, హంగర్ని కంట్రోల్ చేస్తుంది అండ్ మనకి మజిల్ లాస్ అవ్వకుండా చాలా కాపాడుతుంది అనమాట. సో చాలామంది కూడా నన్ను చాలా క్వశ్చన్స్ అడుగుతుంటారు, బ్రో నేను జిమ్ చేయను, మా మమ్మీ కూడా జిమ్కి వెళ్ళదు, సో వాళ్ళకి ప్రోటీన్ ఎనఫా, ఒకవేళ తీసుకోవాల్సి ఉంటే ఎంత తీసుకోవాలని. సో యావరేజ్గా ఒక సెడెంటరీ అడల్ట్ వాళ్ళు ఎంత తీసుకోవాలంటే 0.8 to 1 గ్రామ్ ఆఫ్ ప్రోటీన్ పర్ బాడీ వెయిట్. సో ఇట్లా తీసుకోవాలన్నమాట. సపోజ్ నువ్వు ఒక 70 kgs ఉన్నావనుకో, నువ్వేం వర్కౌట్ చేయవు, నార్మల్గా నీ డైలీ కోర్స్ ఏవైతే ఉంటావో అది చేసుకొని నువ్వు నార్మల్గా ఉంటావు అని అంటే నీకు డేకి 70 grams ఆఫ్ ప్రోటీన్ అనేది ఎనఫ్ అనమాట. 65 to 70 grams ఆఫ్ ప్రోటీన్ ఈజ్ ఎనఫ్ ఫర్ యూ. అండ్ ఇక్కడ నాకు ఒకటి చాలా చెప్పాలని ఉంటుంది, చాలామందిని నేను చూస్తాను కదా, వాళ్ళు ప్రోటీన్ ఒక విలన్ లాగా చూస్తారబ్బా. అసలు ప్రోటీన్ అసలు ఒక విలన్ లాగా చూస్తారు తెలుసా, లిటరల్లీ. సో రీసెంట్గా కూడా నేను జిమ్కి వెళ్ళినప్పుడు ఒక బ్రదర్ అడిగిండు అనమాట, బ్రో మీరు ప్రోటీన్ తీసుకుంటారా అని. నేను హా అని చెప్పిన, అయ్యో ఎందుకు బ్రో అని అంటున్నాను. సో ఎందుకు అట్లా విలన్ లాగా చూస్తారో అర్థం కాదనమాట. ఇలాంటి వాళ్ళకి నాకు ఒకటి చెప్పాలనిపిస్తుంది, మీరు ప్రోటీన్ని విలన్ లాగా చూసినంతసేపు మీరు సఫర్ అవుతూనే ఉంటారు. అండ్ దాన్ని ఒక మ్యాజిక్ పిల్ లాగా చూసినారనుకో మీ ఎక్స్పెక్టేషన్స్ హర్ట్ అయిపోతాయి. ప్రోటీన్ అందరికీ ఇంపార్టెంటే. చికెన్, ఎగ్స్ ఇలాంటివి తీసుకోవడంలో అసలు మనకు ప్రాబ్లం ఏం లేదు, కానీ జస్ట్ కల్తీ లేని ఎగ్స్, కల్తీ లేని చికెన్ చూసుకోవడం ఒకటే మనం చేయాల్సిన పని అన్నమాట. అండ్ ఈ వీడియోలో నేను చాలా టాపిక్స్ మిస్ అయి ఉండొచ్చు, చాలా క్వశ్చన్స్ వస్తుంటాయి, ఒక్కొక్కరికి ఒక్కొక్క క్వశ్చన్ వస్తుంటుంది. అండ్ నేను ఎంత తీసుకోవాలి, నేను జిమ్కి వెళ్తే ఎంత తీసుకోవాలి, నేను రన్నింగ్ చేస్తే ఎంత తీసుకోవాలి, లేదా మదర్కి డయాబెటీస్ ఉంది తను తీసుకోవచ్చా లేదా, మా ఫాదర్కి ఉంది తీసుకోవచ్చా లేదా అని ఇలాంటి చాలా క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. ఇలాంటి క్వశ్చన్స్ మీకు ఏమైనా అనిపిస్తే, లేకపోతే ఏదైనా క్వశ్చన్ వచ్చినా కానీ కామెంట్ బాక్స్లో ఒక కామెంట్ చేయండి, వాటికి నేను రిప్లై ఇవ్వడానికి చూస్తాను. లేదా అవన్నీ కామెంట్స్ కలెక్ట్ చేసి దీన్ని ఒక పార్ట్ 2 వీడియో లాగా తీద్దాము. అండ్ మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ నచ్చినట్టు అయితే దీన్ని షేర్ చేయండి. మెయిన్గా ఎవరైతే ప్రోటీన్ని విలన్ లాగా చూస్తారో వాళ్ళకి షేర్ చేయండి. సీ యూ.